ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. నిన్న ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది భారత్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ యశస్వి జైస్వాల్, శివన్ దూబే హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కేవలం 94 బంతుల్లోనే జయబేరు మోగించింది. మొత్తంగా టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 14 నెలల తర్వాత ఈ సిరీస్ తో టీ20లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ 0కే అవుట్ అయ్యాడు. అలాగే రెండో టీ20లో రీ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇకపోతే తమ ఆటగాళ్ల ప్రదర్శనపై రెండో మ్యాచ్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది గొప్ప అనుభూతి. ఇండోర్ వేదికగా రెండో టీ20లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవటం కుర్రాళ్లలో చాలా జోష్ కనిపిస్తుంది. మేము ఏం చేయాలనుకుంటున్నామో నిర్దిష్టంగా స్పష్టమైన సందేశంతో ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని రోహిత్ అన్నాడు. ప్రస్తుతానికి మా ముందు ప్రత్యర్థిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టయితే కాదు, టీ20లో టాప్ 4 జట్లను ఓడించిన చరిత్ర ఆ జట్టుకు ఉంది. అలాగే ఈ వరుసగా 2 మ్యాచ్లు గెలవడంలో టీమిండియా కుర్రాలకే ఈ క్రెడిట్ దక్కుతుందని, ముఖ్యంగా రెండో టీ20లో జైస్వాల్ అలాగే శివన్ దూబే ఆట తీరు చాలా అద్భుతంగా ఉందని రోహిత్ శర్మ కొనియాడాడు. శివన్ దూబే చాలా బలవంతమైన షాట్లు ఆడగలడు, బంతిని అలవోకగా స్టాండ్స్ పంపించగలడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఎంతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడని దూబేపై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఇక నేను మొదటి బాలికే అవుట్ కావడం చాలా నిరాశ కలిగించింది. బంతిని అంచనా వేయలేకపోవటం తొందరపాటు నిర్ణయమేనంటూ రోహిత్ శర్మ అవుట్ కావడంపై ఈ విధంగా స్పందించాడు.